మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని జనాంగమా, మనమందరం కూడా ప్రభుని నమ్మిన వారైనా, యేసు ప్రభు దేవుడని నమ్మకపోయిన వారైనా అందరూ దేవుని పిల్లలే, యేసు ప్రభు యొక్క పిల్లలే. బైబిల్ వాక్యములు చాలా అద్భుతంగా ఉంటాయి. మిగతా గ్రంథాలలో బైబిల్ గ్రంథానికి ఎందుకు పోలిక లేదు అంటే, బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే అది మన లోనికి నెమ్మది కలిగిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా దగ్గరికి రండి, వస్తే మీకు విశ్రాంతి అన్నాడు. అంటే నెమ్మది అని అర్థం. ఇలాంటి మాటలు ఏ గ్రంథములైనా ఉన్నాయా? పరిశీలన చేయాలి. అయితే దేవుని గ్రంథం నెమ్మది కలిగిస్తుంది. ఎట్లా కలిగిస్తుంది అంటే, ఆయన దగ్గరికి వస్తే. పోనీ ఆయన దగ్గర రాకపోయినా ఆయనే మనుషులందరినీ వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు, వాక్య రూపములో, సువార్త రూపములో. 119వ కీర్తన 50వ వచనములో ఉంటుంది, నీ వాక్యం అనగా యేసుప్రభువే వాక్యం బాధల్లో ఉన్న వారికి నెమ్మది కలిగించేది అని ఉంది. నిజంగా నెమ్మది దొరకాలనుకుంటే పిల్లరా, బైబిల్ వాక్యాన్ని బాగా చదవండి. ఏ మాటలు చెబుతున్నా, నేను యేసుప్రభుని ఇష్టపడేవాడిని కాదు. బీజేపీ పార్టీకి, రామునికి, నరసింహస్వామిని, ఎల్లమ్మను, సాయిబాబాను ఇక మొదలైన ముక్కోడి దేవతలను పూజ చేసిన నాకు నెమ్మది లేదండి ఎప్పుడు. అయితే నెమ్మది కావాలని చెప్పి మత్తు పదార్థాలకి, గుడంబాకి, కళ్ళుకి, కోటరికి, గంజాయికి, డ్రగ్స్కి, ఇక మత్తు పదార్థాలన్నింటినీ కూడా సేవించడం ప్రారంభించినాం. అది తాగినప్పుడు కొంచెం 2-3 గంటలు బాగుంటుంది, తర్వాత మళ్ళా శాంతి లేదు. దేవుని గ్రంథాలు ఎంత అద్భుతమైనదంటే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, యేసుక్రీస్తు మాకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు అనింది. కాబట్టి వాక్యం చదవండి. ఎవరైనా కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, నామకార్థులు కానీ, నెమ్మది వస్తుంది పిల్లారా. కంటికి నిద్ర వచ్చేది కాదు నాకు. కోటరు, గుడంబ, కళ్ళు 3 కలిపి ఒక సీసాలు వేసుకొని త్రాగి హైదరాబాదు సిటీ బస్సులో వెనక కూర్చుంటే బస్సు ఎగిరేసి గుంతలో పడేస్తే అప్పుడు నాకు నిద్ర వచ్చేది. చాలాసార్లు నేను ప్రయాణం చేసి నిద్రపోయినా, తాగి వెనకలో బస్సులో కూర్చుని తిరిగి లేచి మళ్ళా నడుచుకుంటూ రావడం, మళ్ళా తాగడం. కానీ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఒక 15 అధ్యాయాలు చదివిన అనుకోండి, కొంచెం నిద్ర వస్తుంది. కాబట్టి దేవుని గ్రంథం చదివితే నిద్ర వస్తుంది, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే నెమ్మది వస్తుంది. కాబట్టి ప్రభువుని నమ్మండి, నెమ్మది పొందండి.